ఒకవేళ పవన్ కళ్యాణ్ గాని, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? అంటే కేంద్రంకి పంపిస్తే ఓకే. కానీ నా అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో కేంద్రంకెళ్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండాలి. మ్యూచువల్ వాళ్ళ అండర్‌స్టాండ్‌తో ముందుకెళ్తుంది కాబట్టి ఆయనకు ఒకవేళ కొడుకు కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు కేంద్రంకెళ్తే ఇప్పుడు కేంద్రంకెళ్ళి ఆయన ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్‌కి నిధులు అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఆయన దగ్గర నుండి ఉంటేనే అందరు మంత్రులు సరిగ్గా పనిచేస్తారని నా అభిప్రాయం. ఇది రూమర్ గానే ఉండాలని కోరుకుంటున్నా భయ్యా. ఒకవేళ రూమర్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లోకొల్లం అవుతుందని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు ప్రతి నిమిషం పక్కనుండే వర్మ గారు కూడా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ప్రతిపాదించారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే నారా లోకేష్ గారు దీన్ని వెంటనే స్పందించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే ఎక్కడికో వెళ్తుంది. ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక ఏమంటారు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడే ఎక్కడో ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని నిదానంగానే అమలు పరుస్తూ 1 ఇయర్ అయింది కాబట్టి బ్రో, చూడాలి. ఇంకా 4 ఏళ్ళు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నీట్ గా చేయాలని అనుకుంటున్నా. ఒకవేళ ఇది కన్నా నిజమైతే ఆంధ్ర రాజకీయాలు ఎలా మారుతాయో మొత్తం చూడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.